హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే బాబు. అయితే ప్రభాస్ గారు తను చేసిన సినిమాలన్నీ కూడా హిట్ అనే చెప్పుకోవచ్చు. ప్రజలు అంతగా ఆదరించి అభిమానిస్తారు ప్రభాస్ గారిని. అలాగే ఒక నటుడిగా ఆదిపురుష్ సినిమాలో ఎంతవరకు రాణిస్తారంటారు మీ అభిప్రాయం ప్రకారం? ఇక్కడ ప్రభాసు నటుడిగా రాణించగలడు అన్నది మనకి బాహుబలిలో తెలిసిపోయింది. బాహుబలిలో ప్రభాస్ తాలూకు పెర్ఫార్మెన్స్ చూసి ప్రపంచవ్యాప్తంగా కూడా ముక్కు మీద వేరేసుకున్నారు. ఇంత బాగా నటించొచ్చా, ఎంత బాగా ఉంటాడా, ఎంత బాగా ఫైట్స్ చేస్తాడా, ఎంత బాగా రొమాన్స్ చేస్తాడా అని. ఇక్కడ ఏమైందంటే ఆదిపురుషు మనకి రాముడి మీద భక్తిభావం కలగాలి. అలాగే రాముడి మీద భక్తిభావం కలిగి రామ మందిరం పూర్తయ్యేసరికి ఈ సినిమా కూడా పూర్తయి బీజేపీ పార్టీ వాళ్ళు దీన్ని అనౌన్స్ చేసినట్టయితే దీని పట్ల మనకి భక్తి ప్రపత్తులతో మనకి ఒక బీజేపీ పార్టీకి తప్ప ఇంకే పార్టీకి కూడా ఓట్లు వేయకూడదు. మన రామ్ 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 జై రామ్ అనుకుంటూ ఆ రాముడి వారికే ఓట్లు గుద్దేయాలి. దీని తాలూకు ఆంతర్యం అది. ఆదిపురుష సినిమా తీయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే రాముడి పట్ల భక్తి విశ్వాసాలతో పార్టీ పట్ల కూడా ఉన్న భక్తి విశ్వాసాలతో ఆ పార్టీని ఆదరించడం, ఆ పార్టీని ఏమో సింహాసనం మీద కూర్చోబెట్టడం, ఇదే ప్రధానమైన ఉద్దేశం. ఓం రౌత్ అనేటువంటి డైరెక్టరు ఆ సినిమా చేసినప్పుడు ఇక్కడ చాలామంది ఇప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే రాముడు అంటే చాలా అందంగా ఉంటాడు, సీత అంటే చాలా అందంగా ఉంటుంది, ఆంజనేయ స్వామి కూడా చాలా పెద్ద పొడవు ఉంటాడు అని ఇట్లాంటి ఒక ఊహాగానాలతో ఉంటారు. ఆదానుబాహు అరవింద దళాయతాక్షం అంటే ఆదానుబాహువులు ఉన్నాయి, అరవింద దళాయతాక్షం అంటే కళ్ళు తామర పువ్వు లాంటి కళ్ళు, అంటే మోకాళ్ళ వరకు వేలాడే చేతులు ఉన్నాయని అంటాం. దాన్ని బట్టే కదా అలాంటి వాడే ప్రభాస్ కూడా చాలా పొడుగరి, చాలా సొగసరి, చాలా అందగా ఉన్నాడు. అయితే అక్కడ మన రామాయణం రాసినటువంటి అంటే వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణం దాని తాలూకు ఆ వర్ణన ఎలాగుంది అనే బాగా దృష్టిలో ఉంచుకొని డైరెక్టరు ఆ రామాయణం వర్ణనకు తగ్గట్టుగా క్యారెక్టర్ని మలిచాడు. గనక ఆ రాముడు ఏంటంటే మీ పాత పురాతన బొమ్మలు మీకు ఎక్కడైనా కనిపించినట్టయితే దేవతలు అదొక గెటప్తో కూడుకొని ఉంటారు. ముక్కును ముత్యం అది ముచ్చులు పెడతారు, ఈ ముక్కెర పెడతారు, ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే ఇది మనకి రవివర్మ అట్లాంటి వాళ్ళు బొమ్మలు వేసినంత కాలం దేవతలను అలాగే చూపించారు. తర్వాత దేవతల తాలూకు రూపురేఖల్ని మార్చేసింది మనకి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కృష్ణుడు ఎన్టీ రామారావు లాగా ఉంటాడు, అలాగే వెంకటేశ్వర స్వామి ఎన్టీ రామారావు లాగా ఉంటాడు. పేరే కాదు, ఆ విగ్రహం అలా ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఎన్టీ రామారావు కాకుండా ఇంకెవరిలాగా ఉంటారంటే మనం ఒప్పుకోము. కృష్ణుడిని ఎన్టీ రామారావులా కాకుండా ఇంకోలా ఉంటాడని మనం ఒప్పుకోము. రాముడు ఎన్టీ రామారావు లాగే ఉంటాడు. అప్పుడు ఎప్పుడైతే ఎన్టీ రామారావు వచ్చి దేవతలకి సరికొత్త అందాన్ని చూపించాడో ఈ బొమ్మలు గీసేవాళ్ళు కూడా ఆ ఎన్టీ రామారావు దృష్టిలో పెట్టుకొని కళ్ళు ముక్కు అన్నీ అప్పుడు గరి చేతులు అన్నీ పెట్టడం మొదలుపెట్టారన్నమాట. అంటే అంతవరకు వచ్చినటువంటి బొమ్మలు రాముడి మీసాలు ఉండేవి. ఎన్టీ రామారావు మరి రాముడు అయిన తర్వాత మీసాలు లేవు. మరి ఏది కరెక్టు? రాముడు మీసాలు లేకుండా ఉండడం కరెక్టా, మరి అప్పుడు మీసాలు ఉండడం కరెక్టా? అంటే వాడు వాల్మీకి రామాయణం చూసి వాళ్ళ వర్ణం ప్రకారంగా తయారు చేసే బొమ్మలే కరెక్టు.
సీతమ్మ వారు ఉన్నారనుకోండి, సీతమ్మ వారికి అప్పుడు జాకెట్లు ఎక్కడున్నాయి, జాకెట్లు ఉండేవి కావు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చేసేవారు, ఒక పేద 7-8 గజాల చీరని ఎక్కడ ఒక చిన్న అంగుళం కూడా శరీరం కనిపించకుండా ఒళ్ళంతా కప్పుకునేవాళ్ళు. ఎక్కడ చిన్న చిన్న శరీరం కూడా కనిపించేది కాదు. అది కరెక్టా, ఇది కరెక్టా? ఇప్పుడు రకరకాల జాకెట్లు వేసుకుంటున్నారు. అప్పుడు ఎందుకు మా అమ్మాలు చిన్నప్పుడు వాళ్ళు జాకెట్లు వేసుకునేవారు కాదు, వేసుకుంటే తప్పు. అది అలా ఉండేది కనుక ఆనాటి పరిస్థితి. ఇప్పుడు కూడా మీరు ఆ శ్రీకాకుళం వెళ్ళంటే శ్రీకాకుళంలో ఎవరు జాకెట్లు వేసుకోరు, జాకెట్లు వేసుకోకుండా ఉంటారన్నమాట. అందువల్ల ఈ బొమ్మలు చూసిన తర్వాత మన ప్రేక్షకులు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. సీత ఏమిటి ఎలాగుంది, రాముల వారేంటి మీసాలతో ఉన్నాడు, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీసాలతో ఉన్నాడు ఏమిటి, ఆంజనేయ స్వామి ఎంత అందగాడు అంటే మనం చూసామా, అందగాడు ఏదో అంటే మనకు అలా చూపించారు. ఇప్పుడు మనకి ఇంచుమించు ఏ జిల్లాకి వెళ్ళినా జిల్లాకి ఒకటైనా ఆంజనేయ స్వామి 70 అడుగుల విగ్రహం ఉంటుంది. మరి ఎలా పెద్ద విగ్రహం చాలా అందంగా ఉంటాడనమాట. మనం అది దండం పెట్టుకుంటాం, అర్థమైందా? అందువల్ల అట్లాంటి వాతావరణంలోనే మనం ఆ సినిమాని రూపొందించడం జరిగింది. దాన్ని మన ప్రేక్షకులు అపార్థం. ప్రభాస్ గారు రాముడి గెటప్ లో ఎలా కనిపించబోతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అదేనమ్మా, దాన్ని మన ప్రేక్షకులు రాముడు పూర్వ సైద్ధాంతిక అంటే రామాయణం వాల్మీకి రాసిన రామాయణం ప్రకారంగా, వాల్మీకి వర్ణన ప్రకారంగా ఓం రవ అంటే తనకి గెటప్ సూట్ అయిందంటారా? అలా చేశారు. మరి దీన్ని ప్రేక్షకుడికి కన్విన్స్ చేయడంలో వీళ్ళు కొంచెం సామర్థ్యం చూపించకపోతే ప్రేక్షకులు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. అర్థమైందా? ఇది మామూలు వర్ణన ఇదేనరా బాబు, రాముడు ఇలాగే ఉంటాడు, సీతమ్మ వారు ఇలాగే ఉంటుంది, దీన్ని మేము చాలా పవిత్రంగా తీసుకున్నాం, పవిత్రంగా సినిమా చేస్తున్నాం అని డైరెక్టర్ చెప్పగలిగినట్టయితే, లైక్ రాజమౌళి, ఆ సినిమా డెఫినెట్గా ఒక ప్రత్యేకమైనటువంటి సినిమాగా రూపొందుతుంది, చాలా మంచి పేరు వస్తుంది. ఈ అంశాన్ని వాళ్ళు దృష్టిలో ఉంచుకొని రామాయణంలో రాముడు ఇలాగే ఉన్నాడు, రామాయణంలో సీత ఇలాగే ఉంది, రామాయణంలో అని చెప్పడంలో వాళ్ళ తాలూకు సామర్థ్యం కనపరచాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.